రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇప్పటికే అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలపడంతో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయంది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేసి తీరారంటూ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇటు గ్రేటర్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటూ మిఠాయిలు తినిపించుకుంటూ బాణాసంచా పేలుస్తూ పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను మలక్పేటలో ఉన్నాను. మలక్పేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. సో బీసీ రిజర్వేషన్ కల్పించినందుకు కృతజ్ఞత తెలుపుతూ ఇటు బీసీ నేతలందరూ కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చక్లోకర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాము. చెప్పండి, అసలు బీసీ నేతగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఇంత పెద్ద సంబరాలు నిర్వహిస్తున్నారు, ఏంటి? స్వాతంత్రం వచ్చి మరి 75-76 సంవత్సరాలు అవుతుంది. మరి బీసీలు ఇంత పెద్ద పండుగ, ఇది మా జీవితంలో ఒక పండుగ లాంటి రోజు ఈరోజు. మరి మా మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా రేవంత్ రెడ్డి గారు, మరి మేము ఎన్నో ఏళ్ళ నుంచి కంటున్న కళలని, మా కళలను అన్ని కూడా సాకారం చేసి నిజం చేసిన వ్యక్తి గౌరవ రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతి, బీసీల ముఖ్యమంత్రి అనే నిదర్శనం. మరి నిన్న ఆయన బిల్లు పాస్ చేపించడం, మీరు రేవంత్ రెడ్డి విషయంలో ఎటువంటి అనుమానాలకు బీసీలు కూడా తావు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదొక భారతదేశంలో ఒక చరిత్ర. ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఇంతవరకు ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు. ఒకే ఒక్క మొగాడు రేవంత్ రెడ్డి, బీసీ బడుగు బలైన నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని బిల్లు పాస్ చేయించడం జరిగింది. మరి ముఖ్యంగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ, సిపిఐ సిపిఎం పార్టీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి నిన్న జరిగిన ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లుకు అందరూ కూడా సహకరించారు. మనం రాబోయే రోజులలో కూడా ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ రాష్ట్ర హక్కులు కాపాడుకోవడానికి మనమంతా ఐక్యమత్యంగా ఉండి ఈరోజు బీసీ బిల్లు పాస్ కావడానికి మీరు ఎట్లయితే ఐకమత్యంగా ఉన్నారో రేపు రాబోయే రోజులలో మన హక్కులు సాధించుకోవడానికి మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. మరి ముఖ్యంగా మేము బీజేపీ పార్టీని కూడా ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఏదైతే బీసీ బిల్లు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పాస్ అయ్యి వచ్చిందో మరి రేపు పార్లమెంట్లో కూడా బీసీ బిల్లు పాస్ కావాలి. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎట్లయితే సపోర్ట్ చేసిర్రో రేపు పార్లమెంట్లో కూడా బీజేపీ ఎంపీలు అందరూ కూడా బిల్లుకు పాస్ చేయడానికి సహకరించి బిల్లు పాస్ చేపియాలి. మరి ముఖ్యంగా ఈరోజు చరిత్ర అండి, ఒక రేవంత్ రెడ్డి ఆయన ఒక అగ్రకులం నాయకుడు అయిన ఉండి కూడా ఆయనకు బీసీల మీద ఎంత ప్రేమ ఉన్నదనే దానికి ఇది ఒకటే నిదర్శనం చాలు. ఎందుకంటే ఏ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ నిర్ణయం తీసుకోలేదు. రేవంత్ రెడ్డి గారికి ఈ నిర్ణయం తీసుకున్నాక ఎన్నో ప్రెషర్స్ వచ్చినాయి. కొన్ని నాయకులు, కొన్ని కులాలు, కొన్ని పార్టీలు అన్నీ కూడా ఆయన మీద ప్రెషర్ చేసినాయి. కానీ ఆయన రాజకీయాలకు అతీతంగా, ఆయనకు రాజకీయం అవసరం లేదు. ఆయన ఒకటి ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఏదైనా చేస్తే చరిత్రలో నిలబడిపోవాలి. ఈరోజు నేను చెప్తున్నా, భారతదేశ చరిత్రలో భూమి ఆకాశం ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మా ముఖ్యమంత్రి, మా దేవుడు బీసీలకు ఇవాళ రేవంత్ రెడ్డి అని మేము గర్వంగా చెప్తున్నాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అనేది ప్రతి పార్టీలకు కూడా కనువిప్పు కలగాలి. ఈరోజు ముఖ్యంగా బీజేపీ పార్టీ కనువిప్పు కలగాలి. రేపు రాబోయే రోజులలో పార్లమెంట్లో బిల్లును పాస్ చేయించాలి. లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురవుతారు. నేను చెప్తున్నా, మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాము. ఈరోజు మేము ఒక పెద్ద పండుగ చేసుకుంటున్నామండి. ఈరోజు బీసీలకు నిజంగానే స్వాతంత్రం వచ్చింది. బీసీలకు 78 ఏళ్ళల్లో ఎప్పుడు కూడా స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే మా జనాభా లెక్కలు లేవు, మాకు ఎన్ని సీట్లు రావాలనేది లేదు. ఈరోజు మా జనాభా లెక్క వచ్చింది, మాకు 42% ఆయన రిజర్వేషన్ ఇస్తాను. కులగణన రెండోసారి చేపడుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన చాలామంది నేతలు అందులో పార్టిసిపేట్ చేయనటువంటి పరిస్థితి. సో దాన్ని ఎలా అసలు బీఆర్ఎస్ పార్టీకి అసలు కొంచెమన్నా మానవత్వం ఉండాలి. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా బీసీ సెన్సస్ చేయలేదు, ఏ ప్రధానమంత్రి కూడా చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ముంగడికి వచ్చి బీసీ సెన్సస్ చేస్తా అంటే బీసీలకు న్యాయం చేస్తా అంటే మీకెందుకంటే కడుపు నొప్పి?
మరి గత 10 ఏళ్ళు మరి మీరు పెట్టుకుంటే అయిపోతుండేగా, మీరు పెట్టినట్టు అయిపోతుండేగా. మీరు పెట్టకుండా బీసీది ఆయన పెట్టినందుకు ఆయనని మీరు దూషించడం ఏంది? మేము తప్పకుండా మేము చెప్తున్నాము, రాజకీయ పార్టీలు అన్నిటి కూడా హెచ్చరిస్తున్నాము, రేవంత్ రెడ్డిని మీరు అనొద్దు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక నిష్పక్షపాతంగా ఆయన ఈరోజు సెన్సస్ చేసేసిండు. ఆయన ఏమనుకున్నాడు, గతంలో బడుగు బలహీన దళిత వర్గాలు అన్నీ కూడా ఎన్నో బాధలు పడుతున్నాయి. ఒక రిజర్వేషన్ లేకుండా, ఒక రాజకీయ ఉపాధి లేకుండా, ఒక ఉద్యోగాలలో గతంలో ఏవైతే ఉద్యమాలు నడిచినాయో నీళ్లు, నిధులు, నియామకాలు, రిజర్వేషన్లు, మరి ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగానే నీళ్లు కూడా వచ్చినాయి, నియామకాలు కూడా వచ్చినాయి, నిధులు కూడా వస్తున్నాయి, మాకు రిజర్వేషన్ కూడా వస్తుంది. కాబట్టి రాబోయే రోజులలో అందరూ కూడా బీసీలు అందరూ కూడా ఈరోజు 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ అంటే దాదాపు మా బీసీలు అందరూ కూడా ప్రతి బాడీలో కూడా ఎలక్టెడ్ బాడీలో 40% ఉంటాం మేము. అంటే మాకు స్వాతంత్రం వచ్చినట్టే కదా. ఈరోజు రేవంత్ రెడ్డి ఎవరు ఇయ్యని అవకాశం మాకు ఇచ్చినట్టే కదా. మరి ఇంకా అంతకంటే ఇంకెక్కువ కావాలి? మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా రేవంత్ రెడ్డి వెనకాల నడవాలని నిర్ణయించుకున్నాము. సావైనా రేవైనా మా బతుకంతా రేవంత్ రెడ్డితోనే. రేవంత్ రెడ్డిని ఎవడైనా ముట్టుకోవాలని అనుకున్నా, రేవంత్ రెడ్డిని ఎవడైనా ఏమైనా అందాం అనుకున్నా ఒక్కొని కూడా ఇంట్లో వండుకొనియము, ఇంట్లో గుసాయించి కొడతాము. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల నాయకుడు. ఆయన మా దాంట్లోకి వచ్చేసిండు. ఆయన రేవంత్ రెడ్డి గారు బీసీల నాయకుడు. మా రక్తంలో నుంచి, మా కష్టంలో నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని ఇట్లా ఎవడన్నా టచ్ చేయాలని చూస్తే ప్రజా ఆగ్రహానికి గురవుతారు. రేవంత్ రెడ్డి ఒక డైనమిక్ లీడర్, ఒకే ఒక్క మొగోడు. రేవంత్ రెడ్డి ఇవాళ నిర్ణయం తీసుకొని బీసీ సెన్సెస్ చేయడం కాదు, గతంలో ఎన్నో సెన్సెస్ చేసిర్రు కానీ అసెంబ్లీలో పెట్టలేదు. అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేపించి పార్లమెంటుకు పంపించి ప్రధానమంత్రికి లెటర్ రాసిన మొగోడు ఎవరైనా ఉన్నారంటే మా మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. మేము రుబాబుగా చెప్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా రాబోయే రోజులలో బీసీలందరూ కూడా బాగుపడతారు. బీసీలందరూ కూడా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీతోని, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డితో ఉంటాము. మేమందరం కూడా బీసీలందరూ కూడా మేమందరం కూడా రేవంత్ రెడ్డి ఎంబడి నడవనిక కూడా నిర్ణయించుకున్నాము. ఎవడు కూడా అపోజ్ చెందాల్సిన అవసరమే లేదు. మా 52% ఉన్నామండి. రేవంత్ రెడ్డి ఎంబడి ఉంటే రాబోయే రోజులలో ఏ ఎలక్షన్ వస్తే మా సత్తా ఏందో మేము చూపిస్తాం. బీసీల సత్తా ఏందో ఇప్పటివరకు ఏ పార్టీకి కూడా తెలియదు. ప్రతి పార్టీకి బీసీల సత్తా ఏందో చూపిస్తాం. రేపు రాబోయే రోజులలో మేమందరం రేవంత్ రెడ్డి వెనకాలనే నడుస్తాం, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వర్ధిల్లాలి. మనం చూడొచ్చు, స్వీట్లు తినిపించుకుంటూ అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరికొకరు కూడా తమంతా కూడా ఏదైతే స్వీట్లు తినిపించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం కూడా ఇటు బీసీ ఏదైతే బిల్లు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంతో ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా సంబరాలు అయితే అమ్మరాలు నడినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. పోసుకోండి ఇక్కడ చూడు.